హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ నెల 4వ తేదీ సాయంత్రాన్న టాటా మోటార్స్ అనే కంపెనీ స్టాక్ ఎక్స్చేంజెస్ కి ప్రెస్ రిలీజ్ ద్వారా తెలియజేసింది ఏంటి అని అంటే వాళ్ళు డీమర్జర్ స్కీమ్స్ ని ఎంచుకున్నారు అని. టాటా మోటార్స్ అనే ఈ కంపెనీ రెండు కంపెనీస్ గా విడిపోతుంది. ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? వీళ్ళు డీల్ చేస్తున్న ఏవైతే వాహనాల తయారీలో ఉందో రెండు రకాల వాహనాల్ని ముఖ్యంగా చేస్తున్నారు. మొట్టమొదటిది కమర్షియల్ వాహనాలు. సో ఈ కమర్షియల్ వాహనాలు పారిశ్రామికకి సంబంధించినట్టుగా ట్రక్స్, బస్సెస్, వ్యాన్స్ ఇటువంటి వాటిని తయారు చేస్తున్నారు. అండ్ రెండోది ప్యాసింజర్స్ కి సంబంధించిన వాహనాలు. ఏవైతే మనము కార్స్, బైక్స్ ఇటువంటి వాటిని మనం తయారు చేస్తామో వాడతామో అది ప్యాసింజర్ వెహికల్స్ ఈ పర్టికులర్ సెగ్మెంట్ లోకి వస్తుంది. అయితే ఈ రెండు సెగ్మెంట్స్ ఇంతకు ముందు టాటా మోటార్స్ అనే ఒకే కంపెనీలో ఉండేది కాస్త ఇప్పుడు రెండు డిఫరెంట్ కంపెనీస్ గా విడిపోతుంది. సో దీన్ని మనం డీమర్జర్ అని అంటాం. సో ఇలాగా డీమర్జర్ అయినప్పుడు అసలు షేర్ హోల్డర్ యొక్క పరిస్థితి ఏంటా అని మీకు ఆలోచన రావచ్చు. అయితే ఒక్క షేర్ ఏదైతే టాటా మోటార్స్ కంపెనీలో హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రెండు షేర్ల కింద, అంటే ఒకటి కమర్షియల్ వాహనాలకి సంబంధించిన కంపెనీ నుంచి ఒక షేర్ అండ్ ప్యాసింజర్ వాహనాలకి సంబంధించిన కంపెనీ నుంచి ఇంకో షేర్ అనేది లభిస్తుంది. అయితే ఈ స్కీమ్ వెంటనే అయిపోతుందా? లేదు. ఏదైనా ఒక డీమర్జర్ స్కీమ్కి దాదాపుగా 12 నుంచి 15 నెలల వరకు సమయం అనేది పడుతుంది. ఎందుకు అని అంటే వివిధ రకాల నియమాలు, రెగ్యులేటరీకి సంబంధించి, ఆ కంపెనీకి సంబంధించిన క్రెడిటర్స్ గురించి, మిగతా షేర్ హోల్డర్స్కి ఏవో ఒక నియమాలు అనేవి మన స్టాక్ ఎక్స్చేంజెస్ సెబీ వాళ్ళు పెడుతూనే ఉంటారు. సో ఇవన్నీ పూర్తి అయ్యి ఈ రెండు కంపెనీలు రావడానికి అనేది టైం అనేది పడుతుంది. కాకపోతే ఒక కంపెనీ డీమర్జర్ అవుతుంది అని అంటే వెంటనే ఆ షేర్ హోల్డర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ బాధపడాల్సిన విషయమా కాదా? 2015లోని అదానీ వాళ్ళు వాళ్ళ యొక్క ఎంటిటీని డీమర్జర్ చేశారు. సో ఇలా డీమర్జ్ అయిన కొత్త కంపెనీస్ యొక్క రిటర్న్స్ అనేవి ఇన్వెస్టర్స్కి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. Adani Enterprises, the incubating arm of Adani Group, has delivered 1100% to shareholders in the last 5 years. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ని డీమర్జ్ చేయడం జరిగింది. Big event over the next 48 hours is going to be the demerger of Jio Financial Services from Reliance Industries. సో దీని తర్వాత కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాయి ఈ రెండు కంపెనీలు. సో డీమర్జర్ అనేది అంత బాధపడాల్సిన విషయం అయితే కాదు. కాకపోతే ఈ డీమర్జర్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అండ్ పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, ఇటువంటి ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ని మేము ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాము. కాబట్టి తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మనం చూడబోయేది టాటా మోటార్స్ యొక్క స్ప్లిట్ ఆర్ టాటా మోటార్స్ యొక్క డీమర్జర్ వెనక ఉండే కథ. సో ఇప్పుడు అసలు ఎందుకు ఇలా డీమర్జర్ అయ్యారు అని తెలుసుకోవడానికి మనం కొంచెం గతం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోదాం. అంటే ఏదో 70లో కాదండి, ఇప్పుడే కోవిడ్ టైంకి వరకు వెళ్దాం. కోవిడ్ టైంలో కానీ టాటా మోటార్స్ యొక్క షేర్ వాల్యూ అసలు ఎంత తక్కువ ఉంది అని అంటే 65 రూపాయల దగ్గర ట్రేడ్ చేస్తుంది ఉన్న ఈ పర్టికులర్ షేర్ ఇప్పుడు కానీ చూసినట్టయితే 1000 రూపాయల మార్క్ని క్రాస్ అయింది. అంతలాగా షేర్ పెరగడానికి గల వెనక కారణాలు ఏంటి? అయితే మేనేజ్మెంట్ వాళ్ళు సరైన టైంలోని సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా వరకు ఇటువంటి ఎదుగుదలకి అవకాశాలు, గ్రోత్ని చూసింది ఈ స్టాక్. మొట్టమొదటి వాళ్ళు చేసిన విషయం ఏంటి అని అంటే వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ ఎక్కడైతే వాళ్ళు సంఖ్యల్ని పెడుతున్నారో వాటిని మెరుగుపరిచారు. ఎలా మెరుగుపరిచారు? టాటా మోటార్స్ యొక్క ఇండియన్ బిజినెస్లో ఉండే రుణాల లెవెల్స్ని గత 15 సంవత్సరాలకి మొట్టమొదటిసారిగా చాలా వరకు తగ్గించేశారు. అండ్ అలానే ఫైనాన్షియల్ ఇయర్ 2023లోని మొదటిసారిగా 7 సంవత్సరాల తర్వాత డివిడెండ్స్ ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. నవంబర్ 2023లో చూస్తే టాటా మోటార్స్ కి S&P గ్లోబల్ అనే రేటింగ్ ఏజెన్సీ వాళ్ళ యొక్క ఇచ్చిన రేటింగ్ ని కూడా అప్గ్రేడ్ చేసి మెరుగుపరిచి ఇంకా మంచి రేటింగ్ ని ఇచ్చారు. దీనికి గల కారణం ఆర్థిక సంవత్సరం 2025 వరకు వీళ్ళ యొక్క లీవరేజ్ రేషియో 1 కన్నా తక్కువ ఉంటుంది అనే ఈ పర్టికులర్ అంచనాతోటి రేటింగ్ ని పెంచడం అనేది మనం చూసాము. రెండోది రూటర్స్ ఆర్టికల్, అంటే మార్చ్ 2014లో కానీ మీరు ఈ ఆర్టికల్ ని చదివి ఉంటే అప్పుడు టాటా మోటార్స్ యొక్క షేర్ చాలా వరకు పడిపోయింది. సో దీనికి వాళ్ళు తెలిపిన ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే వీళ్ళ యొక్క ప్రోడక్ట్ పైప్లైన్ అసలు స్ట్రాంగ్గానే లేదని. అంతెందుకండి, అప్పట్లో మనం కానీ టాటా కార్స్ని కొనడానికి కొంచెం నామోషిగానే ఫీల్ అవుతుండే వాళ్ళం. ఎందుకంటే ఆ కూల్నెస్ అనే ఫ్యాక్టర్ ఆర్ లగ్జరీ బ్రాండ్ అనే ఫ్యాక్టర్ ఉండేది కాదు. దాంతోపాటుగా నానోని ప్రవేశపెట్టి ఎంతవరకు వాళ్ళు దెబ్బతిన్నారు మార్కెట్లో అనేది మనకందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఏం చేశారు టాటా మేనేజ్మెంట్, టాటా మోటార్స్ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు ముందే చాలా ఏళ్ల క్రితమే వాళ్ళు ఊహించిన విషయం ఏంటి అని అంటే భవిష్యత్తులో మొత్తము కూడా మార్కెట్ ఈ మోటార్స్ కానీ వాహనాలు కానీ ఎస్యూవీస్ మీద ఎక్కువగా పడిపోతారు. సో ఈ ఎస్యూవీ మార్కెట్ని మనం ముందుగానే ఎలాగా కైవసం చేసుకోవాలి అనే విషయం మీద దృష్టిని అయితే పెట్టారు. సో అలానే ఈ రోజుకి కానీ మనం కట్ చేసి చూస్తే 10 సంవత్సరాల తర్వాత ఎస్యూవీ అనేది మన మార్కెట్స్లోనే ఒక పెద్ద ఏనుగు పాదం అంత మార్కెట్ షేర్ని సంపాదించింది. కాబట్టి
ఇప్పుడు ఎస్యూవీస్ని వీళ్ళు అంతకుముందే వాళ్ళ భవిష్యత్తులో అవ్వబోయే దాన్ని ముందే ఊహించుకుని వాళ్ళు మెరుపులు చెరుపులు చేసుకుని వాళ్ళు చాలా రకాల విషయాల్ని ప్రవేశపెట్టారు. సో ఇప్పుడు మనం టాటా యొక్క కార్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే నెక్సాన్ అనే కార్ని వీళ్ళు ప్రవేశపెట్టిన తర్వాత అది చాలా పెద్ద హిట్ అయింది. సో దాని తర్వాత మంచి కాన్ఫిడెన్స్ పెరిగి వీళ్ళు ఇంకా మీదట తీసుకొచ్చిన లాంచెస్ అంటే 2019లో హ్యారియర్ని, 2020లో నెక్సాన్ 2.0ని, 2021లో సఫారీ పంచ్ని, వీటన్నిటిని కూడా బాగా రెనోవేట్ చేసి వినియోగదారుల యొక్క ప్రిఫరెన్సెస్ అభిరుచుల యొక్క ఆధారంగా కూడా మంచి మెరుగ్గా తీసుకురావడం వల్ల రెస్పాన్సెస్ అనేవి అదిరిపోయినాయి. సో ఇలా ఇన్ని లాంచెస్ వల్ల వీళ్ళ మార్కెట్ షేర్ ఒకేసారి చాలా వరకు పెరిగిపోయింది. ప్యాసింజర్ వాహనాలకి సంబంధించి వేరే లెవెల్కే వెళ్ళిపోయారు. మారుతి సుజుకి తర్వాత ఈ ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్లోని నంబర్ 2 పొజిషన్ని వీళ్ళు సంపాదించుకోగలిగారు. మూడోది, వీళ్ళ యొక్క బిజినెస్ని భవిష్యత్తులో రాబోయే పరిణామాలు ఆర్ భవిష్యత్తులో ఎటువంటి మార్పులు ఉంటాయి అనే దాన్ని ముందుగానే గ్రహించుకుని దానికి వీళ్ళు రెడీ అయిపోతూనే వచ్చారు. సో కమర్షియల్ వాహనాల సెగ్మెంట్లో కానీ చూసినట్టయితే ముందస్తులోనే ఉన్నారు. అండ్ అలానే ఇప్పుడు ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్లో కానీ చూస్తే 2వ స్థానాన్ని కూడా సంపాదించుకున్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్, సో ఈ ప్యాసింజర్ వాహనాలకి సంబంధించిన సెగ్మెంట్లో ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్ కూడా వీళ్ళకి చాలా మంచి పొజిషన్లోనే ఉంది. మన దేశంలోని ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్ ఏవైతే 10 అమ్మబడుతున్నాయో వాటిలో 7 వెహికల్స్ అనేవి టాటా మోటార్స్ వాళ్ళదే ఉందంటే చూసుకోండి స్టాటిస్టిక్స్ ఎంత మంచి విషయం చెప్తుందని. అయితే ఈవీ మార్కెట్ ఇంకా అంత ఎదగలేదు కదా. సో ఇప్పుడు కానీ ప్యాసింజర్ వాహనాలు మొత్తానికి ఈవీ మార్కెట్ ఎంత ఉంది ఆర్ ఈవీ వెహికల్స్ ఎంతవరకు వెళ్తున్నాయి అని అంటే కేవలం 12%. కానీ దీన్ని మనం తీసిపడలేం. కేవలం 12% అనేది మాత్రం కాకుండా భవిష్యత్తులోని దాదాపుగా ఇదే ఫ్యూచర్ అవ్వబోతుంది ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అని మనకు తెలిసినప్పుడు తప్పకుండా టాటా వాళ్ళ యొక్క అవుట్లుక్ ఆర్ టాటా వాళ్ళ యొక్క మార్కెట్ షేర్ ఈ రంగంలో కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే 7 వాహనాలు 10లోని టాటా వెహికల్స్ వాళ్ళదే ఉన్నాయి కాబట్టి. అండ్ ఇప్పుడు టాటా వాళ్ళు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే వాళ్ళ మేనేజ్మెంట్ టీం వాళ్ళు టాటా యొక్క బ్రాండ్ని ఒక మంచి తీరుగా మార్చేసి అసలు లగ్జరీ బ్రాండ్ని చాలా నమ్మకమైన బ్రాండ్గా మార్చి తీర్చిదిద్దాలని వివిధ రకాల మోడల్స్ ఎస్యూవీస్ తోటి వాళ్ళు ఈ ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్ని క్యాప్చర్ చేసుకోవడంతో పాటుగానే వాళ్ళకంటూ ఒక బ్రాండ్ నేమ్ని సంపాదించుకున్నారు. సో ఈవీ మార్కెట్ కూడా పెరిగితే ఫ్యూచర్లోనే ఆ పర్టికులర్ లాభం వీళ్ళ బ్రాండ్ నేమ్ వల్ల ఏ ఈవీ వెహికల్స్ దించినా కూడా చాలా వరకు వీళ్ళకి మార్కెట్ షేర్ అనేది కైవసం చేసుకునే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఫైనల్గా డీమర్జర్ ఎందుకు అయ్యింది అని మీకు డౌట్ రావచ్చు. సో ఇవన్నీ కారణాలు ఏంటి? టాటా మోటార్స్ అసలు ఎటువంటి ప్రణాళికలు వేసుకుని ఎంత బలపరుచుకుని వాళ్ళ షేర్ ప్రైజెస్ని ఎలా పెంచుకుంది అనే తీరు కింద ఇవన్నిటిని మనం అనలైజ్ చేసాం. కాకపోతే ఇప్పుడు ముఖ్యమైన విషయం అసలు ఈ డీమర్జర్ ఎందుకు అయినట్టు. మొట్టమొదటిది వీళ్ళ 2 సెగ్మెంట్స్ కూడా 2021 నుంచే వివిధ అంటే వీళ్ళకిద్దరికీ కూడా సీఈఓస్ వీళ్ళ వ్యాపారాలు నిర్వహించడానికి వివిధ సీఈఓస్ తోటి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఏంటి? బిజినెస్ స్ట్రాటజీస్ పరంగాను వేరు, ఒకే షోరూంలో కూడా ఈ రెండింటిని మనం అమ్మలేము. సో ఇటువంటి అన్ని భిన్నం అవ్వడం వల్ల 2021 నుంచే సీఈఓస్ వేరువేరుగా ఉంటే మంచిగా ఇవి రాణిస్తాయి అనే విషయాన్ని గ్రహించి 2 సీఈఓస్గా ఆపరేట్ చేస్తూ ఉన్నారు. అండ్ రెండోది నేను చెప్పినట్టుగానే స్ట్రాటజీస్ అనేవి వేరేగానే ఉన్నాయి. ఎంతనంటే ఒకే కంపెనీలో పనిచేయడం కన్నా వేరువేరుగా చేస్తేనే బాగుంటుంది అనే ఆలోచన కూడా ఈ మేనేజ్మెంట్కి వచ్చింది. అండ్ అలానే ఒకే షోరూంలోని ప్యాసింజర్ వెహికల్స్ ఇటు కమర్షియల్ వెహికల్స్ అటు పెడితే ఏమన్నా బాగుంటుందా? ప్యాసింజర్ వెహికల్స్కి ఒక డిఫరెంట్ అంబియన్స్ ఉండాలి. ఎందుకంటే మనం రోజువారీ వాడడానికి వచ్చేవాళ్ళు ఫ్యామిలీస్ వీళ్ళు అవుతారు కాబట్టి. అదే మనం ఇండస్ట్రీస్ పరంగా వెళ్తే వాళ్ళు కొంచెం కాస్ట్ బెనిఫిట్ ఇవన్నీ చూస్తారు కాబట్టి వేరేగా ఉంటుంది వాళ్ళకి. ఇంకో విషయం కూడా మనం చూసినట్టయితే ఇక్కడ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఏదన్నా కాంబినేషన్స్లో ఉంటారు. ఇప్పుడు నేను ఒకలాగా గ్రోత్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు, మీరు ఒకలాగా ఆదాయం రావడం కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. వివిధ రకాల అభిప్రాయాలు వివిధ రకాల లక్ష్యాలతోటి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం. ఇక్కడ ఒక ఉదాహరణకి చెప్పాలంటే మనం కానీ ఐటీసీ వాళ్ళ బిజినెస్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి వివిధ రకాల బిజినెస్లు ఉన్నాయి. అయితే మనము ఎఫ్ఎంసీజీ టొబాకోలో నేను ఇన్వెస్ట్ చేయొద్దు, హోటల్స్లో మాత్రమే నేను ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా మీరు చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో డీమర్జర్ అయిపోయారు కాబట్టి. అటువంటి అవకాశాన్ని ఇన్వెస్టర్స్ టాటా మోటార్స్కి సంబంధించిన ఇన్వెస్టర్స్కి ఇవ్వాలి అని ఈ కంపెనీ వాళ్ళు కూడా ప్యాసింజర్ వాహనాలకు ఒక సెపరేట్ కంపెనీని, కమర్షియల్ వాహనాలకు ఒక సెపరేట్ కంపెనీని తయారు చేశారు. సో దట్ ఏ ఇన్వెస్టర్స్కి తగినట్టు వాళ్ళు ఏదైనా వాళ్ళకి నచ్చిన కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని. రెండవది, రుణంని కూడా చాలా వరకు తగ్గించేశారు. ఆర్థిక సంవత్సరం 2024 మార్చ్ కల్లా కానీ చూసినట్టయితే వీళ్ళు వివిధ రకాల పథకాలు స్ట్రాటజీస్ వేస్తూ రుణాలని బాగా తగ్గించేయాలి అనే విషయం వరకు చాలా వరకు వాళ్ళు ప్లాన్స్ వేసుకుని దానికోసమే పనిచేస్తూ ఇంకా కానీ చూసినట్టయితే జాగ్వర్ ల్యాండ్ రోవర్, సో ఈ కంపెనీస్ యొక్క క్యాష్ ఫ్లోస్ కూడా పాజిటివ్గా మారినట్టు మనకు తెలుస్తున్నాయి. మూడోది,
ఫండ్స్ని రేస్ చేయడం కోసం, సో డబ్బుల్ని రేస్ చేయడం కోసం. సో టాటా మోటార్స్ వాళ్ళు అక్టోబర్ 2021లోనే దాదాపుగా $1 బిలియన్ వరకు ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ మార్కెట్కి సంబంధించిన ఈ సెగ్మెంట్ కోసం అంటూ సెపరేట్గా రేస్ చేయడం మనం చూసాం. సో ఇటువంటి ఫండ్స్ కావాలి అని అంటే ఫ్యూచర్లోని ఇటువంటి డీమర్జర్ అయిన తర్వాత చాలా హ్యాపీగా సెపరేట్గా కొన్ని నియమాలతోటే వీళ్ళు ముందుకెళ్ళి డబ్బులు అనేది రేస్ చేయొచ్చు. అండ్ ఎంతలాగా ఈవీ మార్కెట్లో వీళ్ళకుండే షేర్ బట్టి మనం కానీ ఆలోచించి చూస్తే ఈ ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్ ఆర్ ఏదైతే కంపెనీ తయారవుతుందో టాటా మోటార్స్ నుంచి విడిపోయి ఆ ప్యాసింజర్ మార్కెట్ ఆర్ ఆ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ నుంచి ఈవీ వాళ్ళు మళ్ళీ డీమర్జర్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. 4వ విషయం ఏంటి అని అంటే సైక్లికల్ రేట్స్, అంటే ఈ పర్టికులర్ సెగ్మెంట్స్లో ఉండే సైక్లికల్ రేట్స్ని కూడా వీళ్ళు బాగానే యూటిలైజ్ చేసుకుంటున్నారు. అంటే ఫినాన్షియల్ ఇయర్ 2023లోని టాటా మోటార్స్ వాళ్ళు నంబర్ 1 ప్లేయర్స్ కింద నిలిచారు. సో ప్రెజెంట్గా కానీ మనం చూసినట్టయితే ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే వీళ్ళు ప్యాసింజర్ వాహనాల్లోని దాదాపుగా గత సంవత్సరంలోని 4,23,000 వాహనాలని అమ్మారు. కానీ ఇదే పరంగా కానీ అదే టైంలోని కమర్షియల్ వాహనాలు అసలు ఎన్ని అమ్మారు అని అంటే ఆ పర్టికులర్ రేషియో ఆర్ నంబర్స్ అనేవి చాలా వరకు పడిపోయినాయి. అంటే ఏంటి, లేటెస్ట్ క్వార్టర్లో కూడా చూసినట్టయితే ఈ అమ్మకాల నంబర్స్ సంఖ్యలు అనేవి తగ్గిపోయినాయి. సో అదే ఇయర్ ఆన్ ఇయర్ ఫిబ్రవరి 2024 ముందు సంవత్సరంతో కానీ పోలిస్తే 4% వరకు ఈ సేల్స్ అనేవి పడిపోయినాయి. ఏచర్ మోటార్స్ అండ్ అశోక్ లేలాండ్ ఈ రెండింటి ఫిగర్స్ కూడా తగ్గడం మనం చూసాము. కాకపోతే కమర్షియల్ వాహనాల్లో ఏమవుతాయనంటే సైక్లికల్గా ఉండడం వల్ల ఇండస్ట్రీస్ వీటి యొక్క డిమాండ్ అనేవి తగ్గిపోవడం, మళ్ళీ రీసెట్ మోడ్కి వెళ్ళిపోయి తర్వాత కన్సాలిడేషన్కి వెళ్తాయి అనమాట. కాకపోతే ప్యాసింజర్ వాహనాల సైడ్లో కానీ చూసినట్టయితే ఫిబ్రవరి 2024 ఒక రికార్డ్ మంత్ అనే తెలియపరచొచ్చు. సో ఇంత ఎక్కువ వేరియేషన్స్, ఇంత భిన్నంగా రెండు కూడా వ్యాపార తీరుని చూపిస్తున్నాయి కాబట్టి రెండు డిఫరెంట్ కంపెనీస్లోనే ఆపరేట్ చేయడం అనేది చాలా ఉచితమైన విషయం. అండ్ 5వది మనం వాల్యుయేషన్ విషయానికి కానీ వచ్చినట్టయితే కమర్షియల్ వాహనాల వ్యాపారంతో కానీ పోలిస్తే ఖచ్చితంగా ప్యాసింజర్ వాహనాల్లో ఉండే వీళ్ళ వ్యాపారం ఆర్ వీళ్ళ వాల్యుయేషన్స్ అనేది అత్యధికంగా ఉంటాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇస్తున్న తీరు కానివ్వండి, ఫ్యూచర్లోనే ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్ పెరిగే ఆ తీరు కూడా కానివ్వండి, ఇవన్నిటినీ కూడా మనం లెక్క చేసి చూసినట్టయితే తప్పకుండా వీళ్ళు ప్రీమియం వాల్యుయేషన్స్ ఇచ్చినా కూడా తప్పు లేదు అనే వరకు వెళ్ళిపోయాం. దీంతో పాటు ప్రభుత్వం వాళ్ళు ఈ స్క్రేపింగ్ పాలసీ, వెహికల్ వాహనాలని స్క్రాప్ చేసే పాలసీని కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇది కూడా ఈ కంపెనీకి ఫేవరబుల్గానే ఉంటుంది. వీటన్నిటి వల్ల కానీ చూసినట్టయితే తప్పకుండా ఈ రెండు కంపెనీస్ ఆర్ టాటా మోటార్స్ నుంచి ఈ రెండు సెగ్మెంట్స్ కూడా రెండు కంపెనీస్ కింద విడిపోవడమే న్యాయం అని మనకు అనిపిస్తుంది కదా. కాకపోతే ఇక్కడ ఆన్సర్ చెప్పాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. టాటా మోటార్స్ వాళ్ళకి వెహికల్ ఫినాన్సింగ్ డివిజన్ అని ఒక సెపరేట్ డివిజన్ ఉంది. సో ఇక్కడ కానీ చూస్తే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ దాదాపు 40,000 కోట్ల వరకు ఉంది. ఇప్పుడు ఈ టాటా మోటార్స్ కానీ స్ప్లిట్ అయితే అసలు ఈ పర్టికులర్ డివిజన్ని ఎవరు తీసుకుంటారో ఆర్ లేకపోతే చెరిసగంగా విడదీస్తారా? సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి కూడా ఇంకా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మనం సమయం బట్టి వేచి చూడాల్సిన విషయమే. అయితే ఫైనల్గా వీడియోని క్లోజ్ చేయడానికి ముందు ఇటువంటి డీమర్జర్ గురించి ఆర్ ఇటువంటి స్ప్లిట్ గురించి మార్కెట్లో నిపుణులు ఏ విధంగా చెప్తున్నారు అనేది మనం చూద్దాం. Just to give you an anecdotal thing, Maruti's had higher premiums on the PE multiples because it's a pure PV play, and you know that, whereas M&M had tractors along with it, a part of CVs. Now Tata Motors also had CVs and PVs and EVs. So you start getting more and more well defined to be able to deserve a slightly richer premium. So for shareholders, it's going to be great value creation. I would, of course, wait to see, in terms of how. సో సింపుల్గా వీడియో చూసిన తర్వాత మనం అర్థమయ్యే విషయం చెప్పుకోవాలి అని అంటే అసలు టాటా మోటార్స్కి ఉన్న మొత్తం వాల్యూని ఇలా కంపెనీస్ కింద విడదీసిన తర్వాత ఇంకా ఎక్కువ మోతాదులో అన్లాక్ అవుతుందా లేదా అని మనం చూడాల్సిందే అని తెలియపరుస్తున్నారు. సో ఫైనల్గా మీ యొక్క అభిప్రాయం ఏంటండి? ఈ టాటా మోటార్స్ స్ప్లిట్ అవ్వడం వల్ల మీకు కానీ మీ పోర్ట్ఫోలియోలో టాటా మోటార్స్ షేర్స్ కానీ ఉంటే తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇది మేము ఒక ఎడ్యుకేటివ్ కంటెంట్ కోసం మాత్రమే, అంటే ఒక జస్ట్ ఆలోచన తీరుని మీ యొక్క అభిప్రాయాల్ని తెలుసుకోవడానికి అండ్ మా యొక్క కంటెంట్ని షేర్ చేయడానికి కోసం తీసుకొచ్చిన వీడియో మాత్రమే అండి. ఎటువంటి రకమైన సాలిసిటేషన్స్ మేము రికమెండేషన్స్ కానీ ఇవ్వట్లేదు. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.